తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు. హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. ఎందుకని అంటే హనుమకి అసలు ఆయుధం లేదు, ఆయనకి రూపాలున్నాయి. ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు, అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు. ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో, చూస్తే భయం వేస్తుంది. అసలు వాలమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు. అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటాడు. అదేమిటండి ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు. అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో 9 రోజుల ప్రసంగం, అందుకని నేను వాటి జోలికి వెళ్ళను, కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే. అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు, అది ఒక స్వరూపం. ఇవన్నీ ఎవరు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆయన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు. అటువంటి స్వరూపమునకు ధీరః అని పిలుస్తారు. అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం